అమ్మో! గులాబ్ జామ్ నా వల్ల కాదు బాబోయ్! చాలా పెద్ద ప్రాసెస్సే అవన్నీ విరిగిపోతాయి అని అనుకున్న వాళ్ళు కూడా గులాబ్ జామ్ ఇంత ఈజీనా చేయడం అనైతే అనిపిస్తుంది. మెజర్‌మెంట్ తీసుకుంటే అయితే ఆ రోజు వీడియో తీశాను. ఉగాది రోజు చెప్పాను కదా! వీడియో పెడతాననేసి. చాలా చాలా ఈజీ అనమాట. 1 కప్పు గులాబ్ జామ్ పిండికి 2.5 కప్పు చక్కెర, 3 గ్లాసుల నీళ్లు పోసేసి 2 ఇలాచీలు వేసేసి ఫ్లేవర్ కోసము అది జస్ట్ ఉడికేంత వరకు పెట్టుకోవాలన్నమాట మనము. ఉడికిన వెంటనే టైం అయితే సెట్ చేసుకోండి. 5 to 7 మినిట్స్ లేదా 10 మినిట్స్ పెట్టినా సరిపోతుంది. పాకము చాలా ఈజీ అనమాట. ఒక పక్క ఇది అవుతుండగానే అటుపక్క అది పెట్టుకునేయచ్చు. ఇంకా ఊరిన వెంటనే అయితే ఎంజాయ్ చేయడం అనమాట. చాలా చాలా టేస్టీగా వస్తుంది. నేనైతే పిండి కూడా నానబెట్టిన ఒక్కొక్కసారి. మా వైషు ఇక్కడ చాలా బాగుందమ్మా గులాబ్ జామున్ అయితే తింటూ ఉంది. నెక్స్ట్ మా ఆయన అయితే టేస్ట్ చేస్తున్నాడు. నోరైతే కాలిపోయింది అన్నట్టు. గులాబ్ జాము ఐస్ క్రీమ్ కాంబినేషన్ ఎవరికి ఇష్టమో వాళ్ళందరూ ఒక్క లైక్ చేయరా ప్లీజ్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.